హలో రియల్టర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ లీడ్ జనరేషన్ తెలుగు. మనం ఈ రోజున ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ని ఎంత ఎఫెక్టివ్గా వాడి మన రియల్ ఎస్టేట్ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని మనం డిస్కస్ చేద్దాం. సో ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మీ జీమెయిల్ నుంచి కస్టమర్స్కి ఈమెయిల్ పంపించడం కాదండి. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మీరు ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్, మెయిల్ జింపు, పేపర్ లాంటి టూల్స్ ఉంటే ఆ టూల్స్ తీసుకుని మీరు ఈమెయిల్ సెండ్ చేయాలి. అప్పుడే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేగాని మీరు మీ పర్సనల్ జీమెయిల్ నుంచి ఈమెయిల్స్ పంపిస్తే ఆ ఈమెయిల్స్ కస్టమర్స్కి ఇన్బాక్స్కి వెళ్ళవు, అవన్నీ స్పామ్కి వెళ్ళిపోతాయి. మీకు అక్కడ బౌన్స్లు ఏమవుతుంది ఏంటో మీకు ఏం తెలియదు, ట్రాక్ ఏముండదు, కస్టమర్తో ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. సో మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీగా ఇప్పుడు మెయిల్ జింపు 2000 కస్టమర్స్ దాకా మన ట్రయల్కి ఉంది. ట్రయల్ కరెక్ట్గా వాడుకుంటే మన కస్టమర్స్ కరెక్ట్ డేటా పంపించవచ్చు. అలా అని చెప్పి ఈమెయిల్ మార్కెటింగ్ అంటే రోజు ఈమెయిల్ పంపించడం కాదండి. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే కనీసం కస్టమర్కి వీక్లీ ఒక మెయిల్ వెళ్ళాలి, అంతేగాని రోజు ఈమెయిల్ వెళ్తే మన కస్టమర్కి చిరాకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మన ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక టూల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదో టూల్ని. సో ఫ్రీ వర్షన్ ఉంటుంది, పెయిడ్ వర్షన్ ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ. ఫ్రీ వర్షన్ చేసుకోండి, ఇట్స్ ఫైన్. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు మీకు ఎంక్వైరీ ఎక్కడ వచ్చింది, మీకు మీ వెబ్సైట్లో ఎంక్వైరీ వచ్చింది, లేదంటే మీకు రిఫరల్ ద్వారా వచ్చింది, లేదంటే మీకు 99 acres మ్యాజిక్ పిక్స్లో వచ్చింది, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన ఎంక్వైరీస్ మీ డేటా ఉంటుంది కదా, ఆ డేటా ఎంటర్ చేసేయాలి. ఏ రోజుకి ఆ రోజు మనం ఎంటర్ చేస్తే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్లో చేయగానే ఏమవుతుందంటే మనం ఒక వెల్కమ్ ఈమెయిల్ పంపించాలి కస్టమర్కి. బై డిఫాల్ట్ ఎంటర్ చేయగానే ఆటోమేషన్ ఫ్లో సెట్ చేయాలి. సో వెల్కమ్ ఈమెయిల్ ఏంటంటే అబౌట్ యువర్ సెల్ఫ్, రిగార్డింగ్ యువర్ ఆర్గనైజేషన్, యాజ్ వెల్ యాజ్ ఒక యాక్షన్ ఐటమ్ పెట్టాలి. ఇది లెటర్స్ హ్యావ్ ఏ కాఫీ, లెటర్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ, విల్ హ్యావ్ ఏ చాట్ ఆన్ దట్. అలా ఏదో ఒకటి ఒక యాక్షనబుల్ ఐటమ్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్లో మీరు ఇనిషియల్ వెల్కమ్ ఈమెయిల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ థింగ్ మీరు ఒక ఆటోమేషన్ ఫ్లో పెట్టాలి. ఆటోమేషన్ ఫ్లో ఏంటంటే Day 1 ఒక ఈమెయిల్, Day 7 ఒక ఈమెయిల్, Day 15 ఒక ఈమెయిల్, Day 30 ఒక ఈమెయిల్. ఈ ఫ్లో ఎలా పెడతారని Day 1 వెల్కమ్ ఈమెయిల్, Day 7 మీరు ఏం చేస్తారు, మీ బిజినెస్ ఏం చేస్తుంది, మీరు ఏం ప్రాపర్టీ డీల్ చేస్తారనేది ఒక ఈమెయిల్. Day 14 మీరు వచ్చిన అవార్డ్స్, మీరు చేసిన మీ అచీవ్మెంట్స్, అలా మీరు మన ఆ ఫ్లో డిఫైన్ చేసుకోవచ్చు. ఒక 2 months దాకా కస్టమర్కి ఆ ఫ్లో డిఫైన్ చేసుకోవచ్చు. సో డిఫైన్ చేసుకుని ఇది ఆటోమేషన్ ఫ్లో, అది ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. యాజ్ వెల్ as మీరు కస్టమర్తో మాట్లాడుతూ ఉంటారు, మీరు మాట్లాడుతూ ఉంటారు, మీ డీలింగ్ మీరు చేస్తూనే ఉంటారు. దాని తర్వాత మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే కస్టమర్స్ని, మన ఆడియన్స్ని మనం డిఫైన్ చేసుకోవాలి. మనకి డిఫరెంట్ పీపుల్తో మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం యాజ్ రియల్టర్ కింద. సో టిపికల్గా ఏంటంటే మనం సెలర్స్ వేరు, బయర్స్ వేరు. సెలర్స్కి ఒక ఈమెయిల్స్ పంపించాలి, బయర్స్కి ఒక ఈమెయిల్స్ పంపించాలి. మార్చాలి మనం అక్కడ ఆ ఈమెయిల్ ఫ్లో అనేది మార్చాలి, సెలర్కి ఒకటి, బయర్స్కి ఒకటి. అండ్ ఇప్పుడు ఒక పర్సన్ కేబిహెచ్పిలో చూస్తూ ఉంటాడు ప్రాపర్టీ, ఒక పర్సన్ గచ్చిబౌలిలో చూస్తూ ఉంటాడు. సో ఇద్దరు చూసే ట్రెండ్స్ కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆ ఫ్లో డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్. ఒక కస్టమర్కి ఏమో 2 bedroom ఫ్లాట్ 50 లక్షలు కావాలి, కస్టమర్కి ₹1 అయినా పర్లేదు. సో ఆ బడ్జెట్ బట్టి వాళ్ళకి పంపించే ప్రాపర్టీస్ కానీ, వాళ్ళకి పంపించే ఈమెయిల్స్ కానీ అన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంతమంది రెంటెడ్ ప్రాపర్టీ కొంతమంది రెంట్ చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది ప్రాపర్టీ కొనడానికి ఇష్టపడతారు. సో దాన్ని బట్టి కూడా మనకు ఆ ప్రాపర్టీస్ మనం డీటెయిల్డ్ ప్రాపర్టీస్ మనం పంపిస్తే మన కన్వర్షన్స్ అనేవి బాగుంటాయి. అది కాకుండా ఫ్యామిలీ సైజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాచులర్ ఒకడే ఉన్నాడు, అబ్బాయి చూస్తున్నాడు, హీఈస్ లుకింగ్ ఫర్ 1000 SFT ఓన్లీ. అదే ఒక సింగిల్ ఫ్యామిలీ అనుకోండి, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కనుక 1200 1300 SFT చూస్తారు. అదే పెద్ద ఫ్యామిలీ అనుకోండి 1800 SFT చూస్తారు. ఫ్యామిలీ బట్టి కూడా మనం ప్రాపర్టీస్ మనం పంపించవచ్చు. అంటే అందరూ తీసుకోవాలని లేదు, బట్ 90% అనేది అలా ఆ మ్యాచ్ అనేది ఫిక్స్ అవుతుంది. కాబట్టి మనం ఫ్యామిలీ బట్టి కూడా అలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని మీరు రియల్ ఎస్టేట్లో మిమ్మల్ని మీరు బ్రాండ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఎలా బ్రాండ్ చేసుకుంటారంటే సింపుల్ థింగ్, మీరు వాళ్ళకి ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ ఐడియాస్ ఇస్తే ఎలా పంపించాలనేది. మీరు లోకల్ చారిటీ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు, లైక్ ఏదన్నా రోటరీలు కానీ, లైన్స్ కానీ, ఇట్లా ఉండి మీరు ఏదో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా. మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి పుష్ ఈమెయిల్స్ పంపిస్తూ ఉండాలి. అంటే పద్దాకా కాదు, మంత్లీ వన్స్ మ్యాక్సిమం. నెక్స్ట్ లోకల్గా జరిగే ఈవెంట్స్, లోకల్గా మంచి ఈవెంట్స్ జరుగుతుంది, ఆ ఈవెంట్స్ గురించి వాళ్ళకి పంపించాలి. అంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండే ఈవెంట్స్. నెక్స్ట్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా పెరిగినా సరే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి, ఆర్బీఐ ఎలా చెప్పింది అలా చెప్పిందని చెప్పి మనం ఆ ఇన్ఫర్మేషన్ పంపించాలి. నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్. హైదరాబాద్లో మార్కెట్ ఎలా ఉంది, ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెప్తున్నాను, మార్కెట్ ఎలా ఉంది, మీకు మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏ ఏరియాలో రేట్లు పెరుగుతున్నాయి, ఏ ఏరియాలో కొత్తగా ఏం వస్తుంది, గవర్నమెంట్ ఏమీ అనౌన్స్ చేశాయి, ఈ టాపిక్స్ అన్నీ మీరు పెడితే కస్టమర్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ న్యూ రెస్టారెంట్స్. ఏదైనా అంటే న్యూ రెస్టారెంట్స్ అంటే చిన్న రెస్టారెంట్స్ కాదు, కొత్త రెస్టారెంట్స్, ఇంట్రెస్టింగ్ రెస్టారెంట్స్, ట్రెండింగ్ రెస్టారెంట్స్ ఏమైనా ఓపెన్ అవుతాయి కనుక ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తే కస్టమర్ ఆ వీకెండ్ డెఫినెట్గా ఆ ప్లేస్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు గుర్తుంటారు కస్టమర్కి.
నెక్స్ట్ ఫెస్టివల్ గ్రీటింగ్స్. మనకు చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ప్రతి ఫెస్టివల్కి కస్టమర్ని విష్ చేస్తే కస్టమర్ మనం గుర్తుంటాం. నెక్స్ట్ హోమ్ ఇంప్రూవ్మెంట్స్ టిప్స్, నెక్స్ట్ హోమ్ డెకరేషన్ ట్రెండ్స్, ఇవన్నీ చెప్తా ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఎంగేజ్ అవుతూ ఉంటారు, మన ఈమెయిల్స్ అనేవి రెగ్యులర్ చూస్తూ ఉంటారు. సో నెక్స్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు ఏదో 1 month చేసి 2 months చేసి వదిలేయద్దు. డూ ఇట్ ఫర్ ఏ లాంగర్ రన్. లాంగ్ రన్ చేస్తేనే మీరు బ్రాండ్ అవుతారు. మీరు చేసే ఈరోజు పని ఈరోజు కోసం కాదు, రేపొద్దున 2-3 years తర్వాత మీ బ్రాండ్ పెద్ద బ్రాండ్ అవ్వాలంటే ఈ పనులన్నీ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. మీరు అంత పర్ఫెక్ట్ కంటిన్యూస్గా చేస్తే మీరు అంత పెద్ద బ్రాండ్ అవుతారు. ఇంకా మీకు డీటెయిల్గా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ ఎ డిజిటల్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయండి, రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసెస్. అటెండ్ అవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. వీడియో డిస్క్రిప్షన్లో చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మేము పెడతాం.